ఆయుర్వేదిక్ ఒక 101 కొనల నుంచి వస్తాయి అనమాట. పైన మొత్తం ఆయుర్వేదిక్ చెట్లు, దాంట్లో వచ్చి నీరు ఇదంతా. ఈ నీరు ఆయుర్వేదిక్ అనమాట, ఆర్గానిక్ తో కూడుకుంది. ఈ నీళ్ళతో స్నానం చేయడం వల్ల చాలా వ్యాధులు పోతాయి. ఒక 11 రోజులు చేస్తే ఈ ఆకు కూడా మంచిగా చూసుకోవచ్చు. ఇట్లా మనం ఈ ఆకు కూడా ఆయుర్వేదిక్ చెట్లు. యూసోఫిక్స్ అంటే యాంటీబయాటిక్ లక్షణాలు కానీ చెట్లు పైన కర్పూరం స్మెల్ లాగా వస్తుంది కొద్దిగా. అవునండి, కర్పూరం స్మెల్ లాగా వస్తుంది అది. అందువల్ల ఇక మనం ఇలా పూసుకుంటే ఇక్కడ మంచిది అనమాట. ఈ ఆకు నలిపి పూసుకోవడం ఏమీ లేదు. ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ బాడీకి పడుతుంది అనమాట మనకి. మీకు ఎన్ని లాంగ్వేజ్ ఒక 5-6 వస్తాయా? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, సంస్కృతం, కొద్దిగా అర్థం అవుద్ది, తమిళం, ఉర్దూ, నాకు కూడా కొద్దిగా అంతే కదా వస్తుంటే ఇంగ్లీష్.